ఓకే, కూల్. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే విల్ డిస్కస్ హౌ టు క్రియేట్ ద గిట్ హబ్ అకౌంట్. సో ఇప్పుడు మనం ఈ డేటాని ఎలా మూవ్ చేయాలి ఏంటి అనేది డిస్కస్ చేసుకున్నాం. సార్ రోల్ బ్యాక్ చేయడం చెప్పలేదంటే దట్స్ తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఈ డేటాని గిట్ హబ్ అకౌంట్లోకి అప్లోడ్ చేయాలి కదా మనం. ఓకే, సో దానికోసం మీకు గిట్ హబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూడాలి. ఓకే, మీరు గిట్ హబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ గిట్ హబ్ అకౌంట్లో మీరు రిపాజిటరీ క్రియేట్ చేసుకోవాలి. అంటే రిపో అంటే పార్టీషన్, రిపాజిటరీ క్రియేట్ చేయాలి. గిట్ హబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, దాంతో రిపాజిటరీస్ ఎలా క్రియేట్ చేయాలో డిస్కస్ చేసి తర్వాత ఈ డేటాని మన లోకల్ మిషన్లో ఉన్న డేటాని గిట్ హబ్ అకౌంట్లోకి ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. ఓకే, సో మీరు గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే github.com అని చెప్పి మీ వెబ్లో హిట్ చేయండి. ఓకే, github.com అని చెప్పి మీ వెబ్లో హిట్ చేయండి. సో మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఉంటే యూజ్ ద సేమ్ వన్, నో ఇష్యూస్. మీకు ఎగ్జిస్టింగ్ అకౌంట్ లేదు, యూ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ వన్ అంటే జస్ట్ క్లిక్ ఆన్ సైన్ అప్. సైన్ అప్ అనే దాని మీద క్లిక్ చేసి మీరు ఈ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఎనీవన్, ఎవరికైనా మీకు గిట్ హబ్ అకౌంట్ లేదా, ఎవరికైనా లేకుంటే జస్ట్ గివ్ మీ యువర్ ఈమెయిల్ ఐడి, ఐ విల్ హెల్ప్ యూ హౌ టు క్రియేట్ దట్. మీకు ఎవరికైనా గిట్ హబ్ అకౌంట్ లేకంటే జస్ట్ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, నేను ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను అందరికి. చాట్ బాక్స్ లో పింగ్ చేస్తారా మీ ఈమెయిల్ ఐడి? అందరికీ ఉందా అయితే? ఓకే, యా సారీ, ఐఎమ్ టేకింగ్ ధనా ఈమెయిల్. సో ప్రియా ఐ పింగ్ ఫస్ట్. ఓకే, జస్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఫైన్, ఎవరిదైనా ప్రాబ్లం లేదు. సో మీ ఈమెయిల్ ఐడి అండ్ జస్ట్ ఐఎమ్ పుట్టింగ్ సమ్ పాస్వర్డ్ హియర్, తర్వాత నేను పింగ్ చేస్తాను మీకు. ఓకే, అండ్ లెట్స్ ట్రై విత్ దిస్ నేమ్. యా, లేదు, ఇండియా. దట్స్ నాట్ రిక్వైర్డ్. ఓకే, జస్ట్ మీ డీటెయిల్స్ ఇచ్చేసి నెక్స్ట్ అని హిట్ చేయండి. సో వెరిఫై యువర్ అకౌంట్. సో యా, then I think you will get an email notification. Okay, no, I'm it's not yet asking. received. Yeah, wait. It's asking puzzle, sir. So the same direction. ఈ డైరెక్షన్ లో మనం దీన్ని తిప్పాలి. సారీ, 1 second. What is this? Okay, find the image. ఏది మ్యాచ్ అవుతుంది చూడు, ఒక్క సెకండ్. సేమ్ థింగ్, ఇట్ విల్ వర్క్. కరెక్ట్, రైట్? యా. ఓకే, ఇదే కదా, ఇది కదా. No, next one. Yeah, this one. ఓకే, సో దాని యూ విల్ గెట్ ఈమెయిల్ నోటిఫికేషన్. సో దాంతో ఒక Yeah, ఓటీపీ got వచ్చి it. ఉంటుంది. 412 248. Sorry, 748 748 నో, 1 second, 748. 823. యువర్ అకౌంట్ హ్యాక్డ్. ఓకే, Yes. Thank you. థ్యాంక్ యూ. ఓకే, డన్. సో అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు మనం లాగిన్ అవుదాం. సి, ఈమెయిల్ ఐడి అంతే అండి, జస్ట్ మీరు ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ ఇచ్చేస్తే కొన్ని పజిల్స్ అడిగింది, దెన్ మీ మెయిల్కి ఒక ఓటీపీ సెండ్ చేస్తుంది. ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేస్తే దెన్ మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. డన్. సో ఇప్పుడు లాగిన్ అవ్వమంటుంది. ఓకే, సో మీ ఈమెయిల్ ఐడి మీ పాస్వర్డ్ యూజెస్ లాగిన్ అవ్వచ్చు. అదర్వైజ్ యూ కెన్ క్లిక్ ఆన్ ఫర్గట్. మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ అని హిట్ చేయండి. యూ విల్ గెట్ ద ఈమెయిల్ నోటిఫికేషన్, ఐ మీన్ లింక్ వస్తుంది. ఆ లింక్ యూజ్ చేసి మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. యా, ఓకే, కూల్. సో ఇది మీ గిట్ హబ్ అకౌంట్ అండి, డిఫాల్ట్. మీ డిఫాల్ట్ గిట్ హబ్ అకౌంట్ ఇదండి. ఓకే, సో ఇక్కడ మీ రిపాజిటరీస్ ఏదైనా ఎగ్జిస్టింగ్ రిపాజిటరీస్ ఉంటే ఇక్కడ లిస్ట్ చేస్తాయి.
యూ డోంట్ హ్యావ్ ఎనీ రిపాజిటరీస్ యూ కెన్ క్రియేట్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నువ్వు క్రియేట్ అని హిట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నీ అకౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నీ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. నువ్వు సైన్ అవుట్ అవ్వాలంటే ఇక్కడ సైన్ అవుట్ అనే దాని మీద క్లిక్ చేయొచ్చండి. ఓకే, సైన్ అవుట్ అనే దాని మీద క్లిక్ చేస్తే నీకు సైన్ అవుట్ అవుతుంది. సో లేదు, ఇక్కడ క్రియేట్ రిపాజిటరీ అని హిట్ చేస్తే నీకు రిపాజిటరీ క్రియేట్ అవుతుంది అన్నాను కదా. అలా కాకుండా ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి కూడా నువ్వు న్యూ రిపాజిటరీని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక న్యూ రిపాజిటరీని క్రియేట్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, క్రియేట్ రిపాజిటరీ అని హిట్ చేయండి. అంటే గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసాం. గిట్ హబ్ అకౌంట్లో నువ్వు మల్టిపుల్ రిపాజిటరీస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఓనర్ నువ్వు అకౌంట్ నేమ్ అంటే నువ్వు గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు సమ్ నేమ్ ఇచ్చావు కదా, ఆ నేమ్ నీకు ఇక్కడ లిస్ట్ చేస్తుంది. ఓకే, అండ్ దిస్ ఇస్ ద రిపాజిటరీ నేమ్. సో రిపాజిటరీ నేమ్ నీకు ఏం కావాలంటే అది మెన్షన్ చేసుకో. ఎగ్జాంపుల్ నేను రిపో 1 అని ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు రిపో 1 క్రియేట్ చేసాం. మళ్ళీ మీరు రిపో 1 క్రియేట్ చేయాలంటే ఇట్ విల్ నాట్ అలౌ, డూప్లికేట్ నేమ్స్ నాట్ అలౌ. ఎందుకంటే రిపో 1 ఆల్రెడీ ఎగ్జిస్ట్ కాబట్టి యూ నీడ్ టు ట్రై విత్ ద డిఫరెంట్ నేమ్. అండ్ డిస్క్రిప్షన్, ఈ రిపాజిటరీ యొక్క డిస్క్రిప్షన్ మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాలండి. ఈ రిపాజిటరీ ఏంటి, దాని డిస్క్రిప్షన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నావు ఏంటి అనేది. ఇట్స్ ఆప్షనల్, యువర్ విష్, నువ్వేం వద్దనుకుంటే లీవ్ ఇట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ చూసారా, పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఉంది. ఏంటి సార్ ఈ పబ్లిక్ ఏంటి ప్రైవేట్ ఏంటి అంటే, సార్ పబ్లిక్ అనేది ఇప్పుడు నేను పబ్లిక్ అని సెలెక్ట్ చేసి రిపాజిటరీ క్రియేట్ చేశాను అనుకోండి, అంటే ఈ రిపాజిట్లో ఉన్న డేటాని ఎవరైనా కానీ చూడొచ్చండి, రీడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక పబ్లిక్ రిపాజిటరీ క్రియేట్ చేసి దాంతో సమ్ డేటాని మెన్షన్ చేశాను అనుకోండి, ఆ డేటాని ఎవరైనా రీడ్ చేయొచ్చండి. ఇంటర్నెట్ యూజ్ చేసి ఎవరైనా రీడ్ చేయొచ్చు, నువ్వు కావచ్చు, ఎవరైనా రీడ్ చేయొచ్చు. బట్ దాంతో ఏదైనా డేటా మోడిఫికేషన్ చేయాలంటే కంపల్సరీ దే నీడ్ మై పర్మిషన్స్. నా పర్మిషన్స్ ఉంటేనే వాళ్ళు డేటా మోడిఫికేషన్ చేయగలుగుతారు, లేదంటే డేటా మోడిఫికేషన్ అనేది చేయలేరండి. అదే నేను ప్రైవేట్ రిపాజిటరీ యూజ్ చేశాను అనుకో, సో వాళ్ళు ఆ రిపాజిట్లో ఉన్న డేటాని చూడడానికి కూడా నా పర్మిషన్ కావాలి, మోడిఫికేషన్ చేసేదానికి కూడా నా పర్మిషన్ కావాలి. వితౌట్ మై పర్మిషన్ దే కాంట్ రీడ్ దట్ డేటా ఆల్సో. సో ఇక్కడ చూడండి, పబ్లిక్ అంటే ఎనీవన్ ఆన్ ద ఇంటర్నెట్ కెన్ సీ దిస్ రిపాజిటరీ. కరెక్ట్, ఎవరైనా చూడొచ్చు ఈ రిపాజిటరీ పబ్లిక్ కాబట్టి. అండ్ యూ చూస్ హూ కెన్ కమిట్, అంటే ఎవరైతే డేటా మోడిఫికేషన్ చేయాలనుకున్నా నువ్వు చూస్ చేసుకుంటే వాళ్ళే డేటా మోడిఫికేషన్ చేయగలుగుతారు, నాట్ అదర్స్. అదే ఇప్పుడు చూడండి, ప్రైవేట్ సెలెక్ట్ చేసాం అనుకో, యూ చూస్ హూ కెన్ సీ అండ్ కమిట్ దిస్ రిపాజిటరీ. అంటే ఎవరన్నా ఈ డేటాను చూడాలన్నా దాంతో డేటా మోడిఫికేషన్ చేయాలన్నా నువ్వు పర్మిషన్స్ ఇవ్వాలి. ఓకే, కూల్. సార్ అప్పుడు మనం ఎన్నైనా పబ్లిక్ ప్రైవేట్ ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే పబ్లిక్ యూ కెన్ క్రియేట్ సార్ బంచ్ ఆఫ్ రిపాజిటరీస్, బట్ ప్రైవేట్ ఆల్సో యూ కెన్ క్రియేట్ నౌ. సో ఓల్డెన్ డేస్లో ఏంటంటే ప్రైవేట్ రిపాజిటరీ నువ్వు క్రియేట్ చేయాలంటే కంపల్సరీ నువ్వు ఇక్కడ $7 పే చేస్తేనే నీకు ప్రైవేట్ రిపాజిటరీ క్రియేట్ అయ్యేదండి, ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఇది ఫ్రీ చేసాడు ప్రైవేట్ రిపాజిటరీ కూడా. అండ్ కండిషన్స్ ఉన్నాయి, కాదనట్లేదు నేను. సార్ మరి ఇది ఫ్రీ అయితే ఇదే యూజ్ చేస్తారు కదా అందరూ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కూడా అంటే, ప్రైవేట్లో ఇప్పుడు నేను ప్రైవేట్ రిపాజిటరీ ఇక్కడ క్రియేట్ చేశాను అనుకోండి, ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే నేను యాక్సెస్ ఇవ్వచ్చు. ఇప్పుడు మోర్ దాన్ 3 మెంబర్స్కి నేను యాక్సెస్ ఇవ్వాలంటే ఐ నీడ్ టు పర్చేస్ గిట్ హబ్ బోర్డ్ది ప్లాన్ పర్చేజ్ చేయాలి. ప్లాన్ పర్చేజ్ చేస్తే నేను నెంబర్ ఆఫ్ యూజర్స్, అన్లిమిటెడ్ యూజర్స్కి యాక్సెస్ ఇచ్చే విధంగా కాన్ఫిగర్ చేయొచ్చు. అవన్నీ ఆర్గనైజేషన్స్లో పర్చేజ్ చేస్తారు, యూ డోంట్ వరీ అబౌట్ దట్. ఇప్పుడైతే మీరు పబ్లిక్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ప్రైవేట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కాదనట్లేదు. ప్రైవేట్ యూజ్ చేస్తే ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రం నువ్వు యాక్సెస్ ఇవ్వగలుగుతావు. నేను ఎవరికి యాక్సెస్ ఇవ్వను, నా పర్సనల్ డేటా సేవ్ చేసుకోవాలంటే యూ కెన్ క్రియేట్ ప్రైవేట్ రిపాజిటరీ అండ్ యూ కెన్ స్టోర్ యువర్ డేటా. లేదు నేను పబ్లిక్ క్రియేట్ చేస్తానంటే ఎవరైనా నీ రిపాజిటరీలో ఉన్న డేటా చూడొచ్చు. ఓకే, యా, ఎనీథింగ్ ఈస్ ఫైన్. సో జస్ట్ ఐమ్ సెలెక్టింగ్ పబ్లిక్. అండ్ ఇక్కడ చూసారా, యాడ్ మీ రీడ్ ఫైల్ అనేది సెలెక్ట్ చేయండి, మ్యాండేటరీగా సెలెక్ట్ చేయండి. అంటే ఏమవుతుందంటే ఈ రిపాజిటరీ క్రియేట్ అయ్యేటప్పుడు నీకు ఇనిషియల్ కమిట్ జరుగుతుంది, అంటే రీడ్ మీ అనే ఫైల్ క్రియేట్ అవుతుంది. అంటే గిట్ రిపాజిటరీ ఇనిషియలైజ్ అయ్యి వస్తుంది ఆ రిపాజిటరీలో, అందుకోసం. ఓకే, ఇంకేం అవసరం లేదు. సో ఇగ్నోర్ ఫైల్ కావాలంటే యూ కెన్ యాడ్ ఇట్ లేటర్గా అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో రీడ్ మీ ఫైల్ సెలెక్ట్ చేయండి. బై డిఫాల్ట్ బ్రాంచ్ నేమ్ మెయిన్ అని వస్తుంది. ఇన్ కేసు నాకు మెయిన్ అని వద్దు, ఇన్ కేసు నాకు డిఫరెంట్ నేమ్ కావాలంటే యూ కెన్ చేంజ్ సెట్టింగ్స్. మనకేం అవసరం లేదు, డిఫాల్ట్ మెయిన్ ఉంటే చాలు, లీవ్ ఇట్. దెన్ క్రియేట్ ఎ రిపాజిటరీ అని హిట్ చేయండి. రిపాజిటరీ క్రియేట్ అయిపోయింది. ఏం చేసాం, సో జస్ట్ ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి న్యూ రిపాజిటరీని హిట్ చేసిన ఓకే. లేదా ఇక్కడ నుండి టామ్ సింబల్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ న్యూ రిపాజిటరీ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి దెన్ నీ రిపాజిటరీ నేమ్, డిస్క్రిప్షన్, పబ్లికా ప్రైవేటా, రీడ్ మీ ఫైల్ సెలెక్ట్ చేసావు, క్రియేట్ రిపాజిటరీని హిట్ చేస్తే రిపాజిటరీ క్రియేట్ అయింది. ఇప్పుడు మీరు ఎక్కడున్న ఈ టామ్ సింబల్ ఉందో డాష్ బోర్డ్ పక్కన ఇక్కడ క్లిక్ చేశారంటే మీరు హోమ్ పేజ్లోకి వస్తారు. ఇక్కడ నీ ఎగ్జిస్టింగ్ రిపాజిటరీస్ ఇక్కడ నీకు లిస్ట్ చేస్తాయి, నువ్వు ఎన్నైనా క్రియేట్ చేసుకో. నీకు ఏ రెస్పెక్టివ్ కావాలంటే, ఏ రెస్పెక్టివ్ రిపాజిటరీ కావాలంటే ఆ రెస్పెక్టివ్ రిపాజిటరీ మీద క్లిక్ చేయి.
ఓకే, నీకు ఏ రెస్పెక్టివ్ రిపాజిటరీ కావాలంటే రెస్పెక్టివ్ రిపాజిటరీ మీద క్లిక్ చేయి. క్లియర్. ఇప్పుడు చూడు, నేను రిపో 1 అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నాకు రీడ్ మీ ఫైల్ డిస్ప్లే వస్తుంది. దీంతో ఇంకా నేను డేటాను అప్లోడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఈ రిపాజిటరీలో నేను డేటాను అప్లోడ్ చేసుకోవచ్చు. ఎలా అప్లోడ్ చేయాలి? ఎస్, ఎలా అప్లోడ్ చేయాలంటే, సార్ ఇంతవరకు క్లియరా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మేడం? ఎనీవన్, ఎనీ క్వశ్చన్స్ టిల్ నౌ? రిపాజిటరీ క్రియేట్ చేయడం క్లియర్ కదా? ఓకే, Yes, Professor. సో దీంతో డేటాను అప్లోడ్ చేయాలంటే ఎలా చేయాలి? సో ఫస్ట్ థింగ్, మీరు ఈ రిపాజిట్ని మీ లోకల్ మిషన్లోకి డౌన్లోడ్ చేసుకోండి. ఈ రిపాజిట్ని మీ లోకల్ మిషన్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? వీ హ్యావ్ ఏ కమాండ్ ఫర్ దట్. చూడు, ఇక్కడ కోడ్ అనే ఆప్షన్ ఉందా? ఈ కోడ్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ HTTPS అనే దాని మీద క్లిక్ చేయండి అండ్ యూ విల్ గెట్ ద URL. కాపీ ఇట్. దట్స్ ఇట్. ఏం చేసావు? నీ రిపాజిటరీ, ఏ రిపాజిటరీ డౌన్లోడ్ చేయాలంటే ఆ రిపాజిటరీ నేమ్ మీద క్లిక్ చేయి ఫస్ట్. సి ఎగ్జాంపుల్ మళ్ళీ చూపిస్తాను. ఆ రిపాజిటరీ నేమ్ మీద క్లిక్ చేయి అండ్ నెక్స్ట్ ఏం చేస్తావు? కోడ్ అనే దాని మీద క్లిక్ చేయి అండ్ HTTP బై డిఫాల్ట్ ఉంటుంది, HTTPS, కాపీ దిస్ URL. ఇక్కడ క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఏం చేయాలంటే, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ గిట్ బ్యాష్ ఓపెన్ చేసుకున్నావు కదా, ఇంక ఈ ఫైల్స్ అన్ని అవసరం లేదండి. జస్ట్ మీకు అంటే ఇనిషియల్గా ఈ ప్రాసెస్ తెలియడానికి చెప్పాను. ఫస్ట్ చేయాల్సిన వర్క్, మీరు రిపాజిటరీ క్రియేట్ చేసి రిపాజిటరీని యు ఆర్ డౌన్లోడింగ్ ఇంటూ యువర్ లోకల్ మిషన్. దాన్నే మనం ఏమంటాం అంటే క్లోన్ అంటాం. క్లోన్ అంటే ఏంటంటే కాపీ ఆఫ్ ద డేటా. ఓకే, ఆ రిపాజిటరీని నీ లోకల్ మిషన్లోకి డౌన్లోడ్ చేసుకొని దెన్ తర్వాత ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసి దెన్ పుష్ అనే కమాండ్ యూజ్ చేస్తే డేటా అనేది నీ గిట్ హబ్ అకౌంట్లోకి అప్లోడ్ అవుతుంది. సింపుల్. ఫస్ట్ నువ్వు రిపాజిటరీని నీ లోకల్ మిషన్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి, దట్ ఈస్ క్లోన్. తర్వాత నీ డేటా అంతా క్రియేట్ చేసుకుని, యాడ్ చేసుకుని, కమిట్ చేసుకొని లాస్ట్లో పుష్ అని హిట్ చేస్తే ఈ డేటా అనేది నీ గిట్ హబ్ రిపాజిటరీలోకి వెళ్తుంది. చూద్దాం, చూడండి మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, ఇక్కడే క్లోన్ చేద్దామా? నీ ఇష్టం, ఎక్కడైనా క్లోన్ చేసుకోవచ్చు. చూడు, ఇక్కడ గిట్ క్లోన్, దెన్ నీ రెస్పెక్టివ్ రిపాజిటరీకి URL ఇవ్వండి. చూడు, ఇక్కడ ఇట్స్ ట్రైంగ్ టు క్లోన్. యా, నవ్ ఇట్స్ క్లోన్. నెక్స్ట్ ఇమీడియట్గా మీరు ఏం చేయాలంటే ఆ రిపాజిటరీ లోపలికి వెళ్ళాలండి. ఇప్పుడు LS అనే కమాండ్ హిట్ చేస్తే నీకు అక్కడ ఆ రిపాజిటరీ డిస్ప్లే వస్తుందా? ఆ రిపాజిటరీని CD స్పేస్ రిపో 1, ఆ రిపాజిటరీ లోపలికి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ మీరు ఆ రిపాజిటరీ లోపల ఉన్నారో లేదో ఇక్కడ చెక్ చేసుకోండి. వెళ్ళారా? ఇప్పుడు ఇక్కడ నాకు ఏం ఫైల్స్ ఉండవు, ఓన్లీ రీడ్ మీ ఫైల్. సార్ ముందు క్రియేట్ చేసిన డేటా అంటే జస్ట్ మీకు శాంపిల్గా చూపించడానికి మాత్రం నేను క్రియేట్ చేశాను, లీవ్ ఇట్. ఇది యాక్చువల్ ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ ఫైల్స్ క్రియేట్ చేస్తావు. టచ్ ఫైల్ 1, చెక్ చేయి క్రియేట్ అయిందా, దెన్ స్టేటస్ చెక్ చేయి, దాని తర్వాత యాడ్ చేయి, తర్వాత స్టేటస్ చెక్ చేయి, తర్వాత కమిట్ చేయి, ఓకే, తర్వాత స్టేటస్ చెక్ చేయి ఇఫ్ యూ వాంట్. దెన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పుష్ ఇట్. లాగ్ చెక్ చేస్తావా? గిట్ లాగ్. సార్ ఇదేంటి సార్ 2 కమిట్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను ఒక ఫైలే కదా క్రియేట్ చేసిందంటే ఇది గిట్ హబ్ అకౌంట్లో క్రియేట్ చేసిన కమిట్ ఐడి అండి. గిట్ హబ్ అకౌంట్లో క్రియేట్ చేసిన కమిట్ ఐడి అంటే ఇప్పుడు మనం రీడ్ మీ ఫైల్ క్రియేట్ అవ్వాలని చెప్పి సెలెక్ట్ చేసాం కదా, గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు, రిపాజిటరీ క్రియేట్ చేసినప్పుడు, అది ఇది ఇప్పుడు నేను క్రియేట్ చేసింది. సో గిట్ పుష్ అనే కమాండ్ హిట్ చేస్తే నీకు అప్లోడ్ అవుతుంది. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు నీ గిట్ పుష్ కమాండ్ హిట్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది, పర్మిషన్ డినైడ్ అని వస్తుంది. ఎందుకంటే నా గిట్ హబ్ అకౌంట్ యొక్క క్రెడెన్షియల్స్ నా మిషన్లో యాడ్ అయ్యండి, అందువల్ల నాకు ఇష్యూ వస్తుంది. సో ఆ క్రెడెన్షియల్స్ని రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేయాలంటే గో టు ద కంట్రోల్ ప్యానల్. మీకైతే ఎర్రర్ ఏం రాదు, ఇట్ విల్ ఆస్క్ యూ క్రెడెన్షియల్స్, యూ కెన్ ఎంటర్ యువర్ క్రెడెన్షియల్స్. ఇన్ కేస్ మీకు కూడా ఈ విధంగా ఎర్రర్ పర్మిషన్ డినైడ్ అని వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి యూజర్ అకౌంట్స్ లోపలికి వెళ్ళండి, క్రెడెన్షియల్స్ మేనేజర్ లోపలికి వెళ్ళండి అండ్ ఇక్కడ విండోస్ క్రెడెన్షియల్స్ అని ఉంటుంది, క్లిక్ ఆన్ దట్. ఇక్కడ మీకు గిట్ హబ్ అని ఉంటుంది, ఇది ఇక్కడ గిట్ హబ్, దాన్ని సెలెక్ట్ చేసి రిమూవ్ అని హిట్ చేయండి, అంతే అయిపోయింది. ఓకే, డన్. ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను గిట్ పుష్ అనే కమాండ్ హిట్ చేస్తాను. సి గిట్ పుష్ అనే కమాండ్ హిట్ చేస్తే ఇక్కడ నా క్రెడెన్షియల్స్ మేనేజర్ ఓపెన్ అయిందా? ఎస్. ఒకటి, నువ్వు సైన్ ఇన్ విత్ యువర్ బ్రౌజర్ అని హిట్ చేస్తే, నువ్వు ఇన్ కేస్ ఎడ్జ్లో ఓపెన్ చేస్తుంటే ఇక్కడ డైరెక్ట్గా నేను ఇక్కడ ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను కదా, ఇప్పుడు నేను సైన్ ఇన్ విత్ యువర్ బ్రౌజర్ అని హిట్ చేస్తే చాలు, ఇక్కడ నుంచి నా క్రెడెన్షియల్స్ తీసుకొని లాగిన్ సక్సెస్ అయిపోయి డేటా గిట్ హబ్ అకౌంట్లోకి అప్లోడ్ అవుతుంది. చూడు, ఇక్కడ డన్, సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయిందా?
ఇప్పుడు నువ్వు చెక్ చేయి, నీ గిట్ హబ్ అకౌంట్ లోపలికి వెళ్ళి చెక్ చేయి. సి దిస్ వన్, రిఫ్రెష్ యువర్ గిట్ హబ్ రిపాజిటరీ. సియర్ ఫైల్ 1 ఉందా? ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు రిపాజిట్ని క్లోన్ చేసుకున్నావు, తర్వాత దాని లోపలికి వెళ్ళావు, ఫైల్స్ క్రియేట్ చేసి, యాడ్ చేసావు, కమిట్ చేసావు, పుష్ చేసావు. ఈ పాస్వర్డ్ ఓన్లీ వన్ టైం క్లోన్. ఇప్పుడు నేను మళ్ళీ క్లోన్ చేయాలి, ఇప్పుడు నేను ఫైల్ 2 అప్లోడ్ చేయాలంటే మళ్ళీ క్లోన్ చేయాలంటే అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా క్లోన్ చేసింది. ఇక్కడే నేను ఇంకా డైరెక్ట్లీ చూడు, ఇప్పుడు టచ్ ఫైల్ 2, గిట్ యాడ్ ఫైల్ 2, గిట్ కమిట్. నీ స్టేటస్ కమాండ్ హిట్ చేయట్లేదు, నాకు తెలిసి నీ కమాండ్ ప్రాపర్గా హిట్ చేస్తున్నాను. శాంపిల్ ఫైల్ 2 అండ్ ఐఎమ్ పుషింగ్ ఇట్, గిట్ పుష్. ఇంకా నాకు క్రెడెన్షియల్స్ కూడా అడగదు, ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం కదా, క్రెడెన్షియల్స్ ఇచ్చేస్తున్నాం కదా. సి నౌ ఇట్స్ అప్లోడింగ్, డన్, అప్లోడ్ డన్. Go to GitHub account, refresh. ఓకే, ఐ మేక్ ఏ నోట్ హియర్ సార్. ఇంకెందుకైనా ఎక్కువ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు, ఇంతవరకు మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో క్రియేట్ ఏ న్యూ రిపో ఇన్ GitHub account. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు క్లోన్ ఇట్, గిట్ క్లోన్. సార్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ రిపాజిటరీ URL ఇస్తాను అండి, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఈ రిపాజిటరీని క్లోన్ చేయొద్దు, మీరు ఏదైతే రిపాజిటరీని క్రియేట్ చేస్తారో ఆ రిపాజిటరీని క్లోన్ చేసుకోండి. తర్వాత ls అనే కమాండ్ హిట్ చేయండి, మీ రిపాజిటరీ నేమ్ డిస్ప్లే వస్తుంది. ఇక్కడ నా సినారియోలో నా రిపాజిటరీ నేమ్ రిపో1, మీ సినారియోలో మీ రిపాజిటరీ మీ నేమ్ అనుకోండి. ఇక్కడ మీరు సిడి స్పేస్ మీ డిపాజిట్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ నా డిపాజిట్ నేమ్ ఏంటి, రిపో1. తర్వాత ఇంకేముంది సార్, సేమ్ స్టోరీ రిపీట్ సార్. ఇంతవరకు సేమ్ స్టోరీ రిపీట్. ఓకే, తర్వాత నువ్వు గిట్ పుష్ అని కమాండ్ హిట్ చేయి, ఇట్ విల్ ఆస్క్ యూ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే, డైరెక్ట్లీ నువ్వు లాగిన్ విత్ బ్రౌజర్ అని హిట్ చేస్తావు, బ్రౌజర్లో నువ్వు యూజర్ నేమ్ పాస్వర్డ్ హిట్ చేస్తే లాగిన్ అయిపోతావు, అంతే. డన్. క్లియర్ ఎంతవరకు మీరు ట్రై చేస్తారా? గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసి దాంతో పుష్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఇష్యూస్ వస్తే యా పింగ్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను, లేదంటే నెక్స్ట్ సెక్షన్లో అడగండి. ఓకే, విల్ స్టాప్ హియర్. ఎనీ క్వశ్చన్స్, ఎనీ ఐ థింక్ లాస్ట్ పార్ట్ మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, బట్ యూ కెన్ ట్రై ఇట్. నెక్స్ట్ సెక్షన్లో మళ్ళీ నేను డిఫరెంట్ ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు అర్థమవుతుంది. మీరు రిపాజిటరీ క్రియేట్ చేస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. రిపాజిటరీ క్రియేట్ చేయండి, దాన్ని క్లోన్ చేయండి. మీరు ఏదైతే రిపాజిటరీ క్రియేట్ చేస్తారో ఆ రిపాజిటరీ లోపలికి ఎంటర్ అవ్వాలి. తర్వాత ఫైల్ క్రియేట్ చేయండి, యాడ్ చేయండి, కమిట్ చేయండి, లాస్ట్లో గిట్ పుష్ అని హిట్ చేయండి. ఇట్ విల్ ఆస్క్ యూ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఎంటర్ చేయండి, దట్స్ ఇట్, అయిపోయింది, అప్లోడ్ అయిపోతుంది. ఇంకా తర్వాత మీ ఇష్టం, మీరు ఎన్ని ఫైల్స్ అన్ని క్రియేట్ చేసి, యాడ్ చేసి, కమిట్ చేసి, పుష్ చేయండి, అంతే. మళ్ళీ మీరు క్లోన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ రెస్పెక్ట్ పాత్లో మీరు ఉన్నారు. మళ్ళీ మీరు క్రెడెన్షియల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇట్ విల్ యాడ్ ఇన్ టు యువర్ లోకల్ మిషన్. ఓకే, కూల్ రైట్? Yes, Prasad. It's clear. Good. Any questions, anyone? No questions? No, sir. No, sir. Okay, cool. Let's stop the recording also.